కలిపేశారంట. ఆధారాల దగ్గరకు వచ్చేప్పటికీ నాగరాజు గారు లేవనెత్తే ప్రధానమైన అభ్యంతరం ఏంటి, నన్నొక్కడిని ఎలా ఇన్వాల్వ్ చేస్తారు, ఇప్పుడు ఈ కస్టోడియల్ టార్చర్ అనేది నా స్టేషన్లో, నేను స్టేషన్ హౌస్ ఆఫీసర్ కాబట్టి నా ఆధ్వర్యంలో జరిగిందంటే నాతో పాటు ఉన్న అందరూ ఆ రోజు డ్యూటీలో ఉన్న సిబ్బంది అందరినీ పిలవాలి కదా అని, ఇన్వాల్వ్ చేయాలి, కేసు పెట్టాలి కదా అని. కేకుండా ఇతను ఒక్కరినే పెట్టడం ద్వారా ఎవరిని తప్పించే ప్రయత్నం చేస్తున్నారు, ఎందుకంత గాబరా పడిపోయి ఈ వ్యవహారాన్ని పూర్తిగా హర్షప్ చేసే కార్యక్రమం చేస్తున్నారు. అదేదో వాళ్ళు అడుగుతున్నారు కదా, ఇందాక కృష్ణాంజనేయులు గారు చెప్పారు, వాస్తవంగా ఇలాంటి కస్టోడియల్ టార్చర్ కేసులో జ్యుడిషియల్ ఎంక్వైరీకి ఆర్డర్ చేయాలి. మీకు మీరే ఎంక్వైరీలు చేసుకొని మీ భుజాలని మీరే తాడనం చేసుకొని స్వభుజ తాడనం అంటారు, మన భుజాలను మనమే చరుచుకోవటం, ఇది ఎంతవరకు కరెక్ట్? పారదర్శకత అనే దగ్గరికి వచ్చేప్పటికీ ప్రభుత్వం ఎందుకు వెనక్కి తగ్గుతోంది? ముందుగా మీకు ప్యానల్ ఉన్నటువంటి పెద్దలకి హృదయపూర్వక నమస్కారం. ఏదైనా జరిగిన సంఘటన చట్ట విరుద్ధమైంది, ప్రజాస్వామ్య విరుద్ధమైంది, రాజ్యాంగ విరుద్ధమైంది జరిగింది. అధికారులు ఈ విధంగా శిక్షలు అమలు చేస్తే, చట్టాన్ని వాళ్ళ చేతుల్లోకి తీసుకుంటే అసలు రాజ్యాంగ స్ఫూర్తే దేశంలో నశించిపోతుంది. దీన్ని సమాజం తీవ్రంగా ఖండిస్తుంది. ఏదో కొండ నాలుగు మందేస్తే ఉన్న నాలుగు ఊడిపోయిందనే సామెతలాగా అధికారులు ప్రవర్తించకూడదు. రేపు పొద్దున్న పోలీసు ఇంటికి వెళ్తే అరెస్ట్ అంటే భయపడే పరిస్థితులు తీసుకురాకూడదు. ఇంకా ప్రభుత్వం చిత్తశుద్ధి, పారదర్శకత మీరు కూడా ఆలోచించాలి. చంద్రబాబు నాయుడు గారు స్పందించినటువంటి విధానం, ఆయన తీసుకున్నటువంటి నిర్ణయాలు రిజల్ట్ వస్తున్నాయా లేదా, వాస్తవాలు బయటకు వచ్చాయా లేదా, ఇంకా చాలా డెప్త్ గా, నేను ఇప్పుడు మీ దగ్గర చెప్పకూడదు, ప్రభుత్వం ఇంకా చాలా డెప్త్ గా వెళ్తా ఉంది. ఒక 2-3 రోజుల్లో చాలా ఆశ్చర్యకరమైనటువంటి రిపోర్ట్స్ మీరు చూస్తారు. ఇది వాస్తవం. ఎవరో చుట్టం కాదు మాకు, ప్రభుత్వానికి, చంద్రబాబు నాయుడు గారికి కానీ పవన్ కళ్యాణ్ గారికి కానీ, మాకు అక్కడ న్యాయం కావాలి, ధర్మం కావాలి, వాస్తవాలు కావాలి. చట్టాన్ని ఎవరైనా చేతుల్లో తీసుకుంటే సహించేది ఎప్పుడూ ఉండదు చంద్రబాబు నాయుడు గారి యొక్క అడ్మినిస్ట్రేషన్ లో. కాబట్టి డెఫినెట్ గా 1-2 రోజుల్లో మీరు అడిగిన ప్రశ్నలకి పక్కా సమాధానాలు బయటకు వస్తాయి, ఇంకా బలమైన సమాధానాలు బయటకు వస్తాయి. మీకు ఇంకో విషయం ఏంటంటే, ఆ సిఐ ఇది మా ప్రాంతమే, మాది కాట్రేనికొండ మండలం, అంబేద్కర్ కోనసీమ జిల్లా. ఆయన కూడా అక్కడే, చెయ్యరు అనే గ్రామం. నేను దాని గురించి చెప్తున్నాను మీకు. నాకు తెలిసిన విషయాలు, చాలా బలమైనటువంటి సాక్ష్యాలు మీడియా ముందుకు రాబోతున్నాయి. మీరు ఊహించినటువంటి విషయాలు బయటకు రాబోతున్నాయి, ప్రభుత్వం బయట పెట్టబోతుంది. అందుకే నేను కూడా పెద్దగా మాట్లాడట్లేదు, ఎవరైనా విమర్శలు చేసినా మాట్లాడట్లేదు. మా ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంది, నిజాయితీ ఉంది. ఖచ్చితంగా మా నిజాయితీని నిరూపించుకుంటాం. ఏదో తెలంగాణలో ఒక వెటర్నరీ డాక్టర్ని రేప్ చేసి చంపేస్తే దాని నుండి స్ఫూర్తి పొంది దిశ చట్టం తీసుకొచ్చారు అంటే అక్కడ ఆ వ్యవహారాన్ని సమర్థించినట్ట, దాని నుంచి స్ఫూర్తి పొందడం అంటే ఆ చట్ట వ్యతిరేక హత్యని, ఆ పోలీస్ ఎన్కౌంటర్ని ఆనాడు మీరు సమర్థించినట్ట, దాని నుండి మీరు స్ఫూర్తి పొంది చట్టం తీసుకురావడం అంటే సమర్థించినట్టు కాదా? అంటే అక్కడ ఎన్కౌంటర్ జరిగినప్పుడు ఒక 4గురిని ఎన్కౌంటర్ చేసిన వాళ్ళు బాడీస్ దొరికినాయి సార్ అక్కడ. ఎస్, అదే సార్. ఇక్కడ ఇప్పుడు ఒక్కొక్క స్టైల్లో ఒక్కొక్కరు చేస్తారు సార్, మీకు తెలియదే ఉంది. ఇప్పుడు కోర్టుకి ఇవన్నీ కాదండి. ఎండ్ ఆఫ్ ద డే కోర్టు ఏమడుగుతుంది, ఎవిడెన్స్ ఉందా అని అడుగుతుంది. అబ్బాయి బాడీని చూపించగలరా అని, చూపించలేరు. పోనీ బూడీస్ చూపించగలరా అని అడుగుతుంది, చూపించలేరు. నిలబడుతుందా ఈ కేసు? నిలబడుతుందా ఈ కేసు? నేను కేవలం ఆధారాలను బట్టి మాట్లాడుతాను. నిలబడుతుందా? కోర్టు ఆధారం మాత్రమే చూస్తుంది. నేను ఎంత గొప్ప విషయం అంటే, వాళ్ళ మేనమామతో నేను ఫోన్లో మాట్లాడా. ఆయన స్వయంగా నాతో చెప్పాడు, మనది హిందూ సాంప్రదాయం, కనీసం ఎప్పుడు చంపారో డేటు చెప్పించండి అని నేను చంద్రబాబు నాయుడు గారిని అడిగానని చెప్పాడు. మేము కార్యక్రమం చేసుకుంటాం. దారుణమైన విషయం అంటే, మర్డర్ అయినందుకు, కుర్రాడు చనిపోయినందుకు వాళ్ళు బాధపడలే, ఆ డేట్ కావాలనుకున్నారు. హిందూ సంప్రదాయం ప్రకారంగా ఆ శాంతకర్మలు చేసుకోకపోతే వాళ్ళు ప్రేతాత్మలో తిరుగుతారు.
మాందీగ్రహ దోషం పట్టుకుంటుంది, తరతరాలు వంశాన్ని పట్టి పీడిస్తుంది. అది బాధపడ్డాడు ఆయన. నాగేశ్వరరావు ఏదో పేరు అయింది, నాకు కొద్దిగా స్నేహం ఉంది ఆయనతో. ఆయన కూడా మంచి స్పోక్స్ పర్సన్. మీరు కూడా తీసుకొచ్చి ఆయన రంగా మిత్ర మండలిలో యాక్టివ్ పర్సన్ ఉన్న వన్స్ అపాన్ ఎ టైం. 4-5 భాషల్లో అనర్గళంగా మాట్లాడతాడు ఆయన. కాబట్టి ఇక్కడ జరిగింది దారుణమైనటువంటి హేయమైనటువంటి చట్ట సమాజాన్ని సిగ్గుతో తలదించుకునేలాగా చర్య. దీన్ని ఎవరో సమర్థించట్లేదు. ప్రభుత్వం ఎందుకు సమర్థిస్తుంది? అవసరం అంటే మాకు అధికార మతంతో చేసే పనులను ఎలా సమర్థిస్తాం సార్? ఎన్నాళ్ళ తెలుగుదేశం పార్టీ ప్రయాణంలో ఎప్పుడన్నా ఇటువంటి సంఘటనలు సమర్థించడం జరిగిందా? నాడు ఎన్టీఆర్ పరిపాలన కానీ, నేడు చంద్రబాబు నాయుడు గారి పరిపాలన కానీ ఎప్పటికీ జరగదు. లోకేష్ గారు కూడా మన ఢిల్లీలో చెప్పారు, ప్రతీకార రాజకీయాలు మేము చేయమని చెప్పారు. నిన్న కాకినాడ జిల్లాలో తిమ్మాపురం అని ఒక విలేజ్ ఉంది. కుర్రాడు మధ్యాహ్నం లంచ్కి వచ్చాడు, తల్లి భోజనం పెట్టింది, ఫ్రిడ్జ్ లో వాటర్ అడిగాడు, తెచ్చి ఇవ్వడంలో లేట్ అయింది, తల్లిని చంపేశాడు. కారణం గంజాయి. కుర్రాడు పెడదొర పట్టాడు. ఇటువంటి యువత పాడైపోతుంటే మేము ఒక్క కేసు గురించే కాదు, ఎందుకు యువత ఇలాగ ఈ పెడదారి పట్టింది, గత 5 ఏళ్ళు సమాజం ఏ విధంగా యువత నిర్వీర్యమైపోయింది, యువ జాతిని తట్టి లేపడమే తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ముందున్నటువంటి ఏకైక లక్ష్యం. యువకులు ఐటీ ఉద్యోగులుగా, శాస్త్ర సాంకేతిక నిపుణులుగా, మేధావులుగా, డాక్టర్లుగా, ఇంజనీర్లుగా, సైంటిస్టులుగా తీర్చిదిద్దడమే. రైట్, ఆనంద్ సాగర్ గారు, లెట్ us confine our subject అండి. దీనికి కన్ఫైన్ నేను ఇందాక మీరు మాట అన్నారండి, ఒక్కొక్కరిది ఒక్కో స్టైల్ అన్నారు. ఒక నిమిషం శ్రీకాంత్, మీరు ఆగండి. ఒక్కొక్కరిది ఒక్కో స్టైల్ అంటే తెలంగాణ పోలీసులు అట్లీస్ట్ బాడీలు చూపించేది వాళ్ళ స్టైల్, ఇక్కడ బాడీలు మాయించేయటం ఏపీ పోలీస్ స్టైల్ అనా మీ ఉద్దేశం? అలా ఉంది. అధికారుల యొక్క వైఖరి ఆ విధంగా ఉంది. అధికారుల వైఖరిని ఎవరు సమర్థిస్తారు చెప్పండి? ప్రభుత్వానికి అవసరం ఏంటి? అతని వల్ల మేమన్నా అధికారంలోకి వచ్చామా, లేదా రేపు అతని వల్ల మాకు ఏమైనా ఉపయోగం ఉందా? అతనికి ఏదో ఎమ్మెల్యే టికెట్ ఏంటిది? ఎవరతను? అతని గురించి ఏం తెలిసిన వీళ్ళకి తెలియదు. అదే చెప్తున్నాను మీకు, 2 రోజుల్లో చెప్తాం అతని గురించి. మేము ఇస్తుపోతారు వీళ్ళు. వస్తున్నా ఆయన మాట్లాడండి, ఇప్పుడే కదా వచ్చింది ఆయన మాట్లాడండి. శ్రీకాంత్ గారు మాట్లాడుతున్నారు కదా, ఆగండి. వచ్చేప్పటికి మీరు అడ్డు తగులుతున్నారు. ఆయన మాట్లాడండి శ్రీకాంత్ గారు ఆయన మాట్లాడండి. నేను మీ దగ్గరకు వస్తాను. సంఘటనకి కులానికి ముడిపెట్టి రాజకీయం చేయడం, మీటింగులు పెట్టడం, దీన్ని సమాజం తీవ్రంగా తీసుకుంటుంది. సందేహం అండి మోకా ఆనంద్ సాగర్ గారు, నాది ప్రశ్న. కొత్తగా జరిగినాయా? ఎప్పుడు చరిత్రలో లేవా? ఏ గవర్నమెంట్ లో జరగలేదా? భారతదేశంలో లాకప్ డెత్ ఎప్పుడు జరగలేదా? ఏమిటి ఏదో వింతగా ఈవేళ కొత్తగా జరిగిన? సరే, మీకు ప్రశ్న 2 ఎలాగో అనవసరంగా మీరే క్యూ ఇచ్చారు. ఒకటి ఏంటంటే లాకప్ డెత్లు ఎక్కడా జరగలేదా? ఇదివరకు జరిగినాయి కాబట్టి ఇప్పుడు జరగవచ్చునా మీ భావన? అని కాదు. ఇప్పుడు ప్రకృతి విపత్తులు జరుగుతాయి, ఎవడు ఊహిస్తాడు? అలాగే అధికారులు ఎక్కడో ఏదో తప్పిదం చేస్తారు, ఊహిస్తారా ఎవరన్నా? ప్రభుత్వం దాన్ని ఎంకరేజ్ చేస్తాను ఊహించకండి, కానీ వెనకేసుకు రామాకండి అని కదా వీళ్ళు అనేది. ఎలా వెనకేసుకొచ్చాను చెప్పండి, ఏ విధంగా వెనకేసుకొస్తానో చెప్పండి. ఎవరు ఇప్పుడు నాగరాజు గారు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పండి. ఆయన ఒక్కళ్ళనే ఎందుకు ఇన్వాల్వ్? ఆయన అడిగాడు సీట్ ఎదురా. ఇది టాస్క్ ఫోర్స్ ఆపరేషన్, నన్ను ఒక్కళ్ళని ఎలా ఇన్వాల్వ్ చేస్తారని అడిగారు ఆయన. మీరు సీనియర్ మోస్ట్ టాస్క్ ఫోర్స్ ఆపరేషన్ లో సీనియర్ మోస్ట్ లీడర్. నేను ఒకటే ప్రశ్న అడుగుతున్నాను, టాస్క్ ఫోర్స్ ఆపరేషన్ చేసినప్పుడు ఒక సిఐ, ఆయన ఒకే ఒక స్టేషన్ కి కన్ఫైన్ అయిన స్టేషన్ హౌస్ ఆఫీసర్, ఆయన ఒక్కరిని ఎలా ఇన్వాల్వ్ చేస్తారో అని అడుగుతున్నా. టాస్క్ ఫోర్స్ రెస్పాన్సిబిలిటీ తీసుకుంది. ఎప్పుడైనా ఫస్ట్ ఏ కేసులోనైనా ఇప్పుడు కుంభకోణాలు కూడా తీసుకోండి. ఇప్పుడు మధ్య కుంభకోణం కానీ ఇంకో కుంభకోణం ఒక్కడే ముందు ఒక్కరితో మొదలవుతుంది, మొత్తం తీగలాగితే డొంకంతా కదులుతుంది. నేను అదే చెప్పాను మీకు ఇందాక, నర్మగర్భంగా చెప్పా. 1-2 రోజులు ఆగండి, భయంకరమైన వాస్తవాలు బయటకు వస్తున్నాయని చెప్పా మీకు. కృష్ణాజీ నేను ఆనంద్ సాగర్ చాలాసేపు మాట్లాడారు, నాకు ఒక్క అవకాశం ఇవ్వండి. సరే సుజాత గారు మాట్లాడారు. వస్తాను కృష్ణాజీ నేను వస్తాను.
సుజాత గారు మాట్లాడతారు. సుజాత గారు 2 రోజుల్లో విస్తుపోయే వాస్తవాలు వెలుగులోకి వస్తాయి. ఆనంద్ సాగర్ గారు వొకాబులరీ చాలా బాగుంటుంది, ఆయన చాలా పదాల పొందికి కూడా బాగుంటుంది. ఆయన చెప్పారు విస్తుపోయే వాస్తవాలట. చూడండి మరి ఆ విస్తుపోయే వాస్తవాల్లో మీకు ఏమైనా తెలుసా, మీకు కూడా ఏమైనా క్లూ ఉందా ఆయనకి మళ్ళీ? సార్ నేను ఇప్పుడు ముందుగా ఒకటి చెప్పదలుచుకున్నాను సార్. సీనియర్ అనలిస్ట్ కృష్ణాంజనేయులు గారు కానీ శ్రీకాంత్ గారు కానీ ప్రభుత్వం మీద నిరాధారమైన ఆరోపణలు చేసేస్తున్నారు. ఈ ప్రభుత్వం నిందితులను కాపాడడం కోసం చేస్తుందని, అలాగే దర్యాప్తు సరిగా సాగనివ్వట్లేదని వీళ్ళు ఎటువంటి ఆధారాలు లేని ఆరోపణలు చేసేస్తున్నారు. ఇప్పుడు మనం గతంలో చూసుకున్న పాఠాల నుంచి నేర్చుకుంటే కనుక అప్పుడు అమర్నాథ్ గౌడ్ కానీ, డ్రైవర్ సుబ్రహ్మణ్యం కానీ, వరప్రసాద్ కానీ, డాక్టర్ సుధాకర్ కానీ ఇన్ని జరిగినప్పుడు వైసీపీ ప్రభుత్వం కూలిపోయి 11 సీట్లకు పరిమితమైన నేపథ్యంలో ఈ ప్రభుత్వం అటువంటి తప్పులు ఎందుకు చేస్తుంది? ఒక నిందితుడిని వెనకేసుకురావాల్సిన అవసరం ఈ ప్రభుత్వానికి ఏముంది? విచారణ సరిగా జరగకుండా చేయాల్సిన అవసరం మాకేముంది? ఖచ్చితంగా ఇప్పుడు మేము మా ప్రభుత్వంలో ఎఫ్ఐఆర్ ఫైల్ చేయకుండా ఉండట్లేదు, అరెస్టులు చేయకుండా ఉండట్లేదు. ఆ బాధితుల యొక్క కుటుంబాన్ని పిలిచి చంద్రబాబు నాయుడు గారు మాట్లాడారు, అలాగే దర్యాప్తు వేశారు, సీనియర్ ఐపీఎస్ తో వేశారు, దాని తర్వాత సిట్ వేశారు. ఇప్పుడు విచారణలో తేలుతాయి. ఎవరెవరిని దాచిపెట్టేయగలరు సార్? ఇప్పుడున్న టెక్నాలజీలో ఫోరెన్సిక్ రిపోర్ట్స్ వస్తాయి. అలాగే సాక్షులను విచారించారు. ఒక ఎస్ఐ కూడా సాక్ష్యం చెప్పడం జరిగింది, అతను స్టేషన్ లోనే చంపబడ్డాడు అని. అలాగే ఆ రోజు ఎవరైతే తీసుకొస్తారు, ఒక్క నిమిషం సుజాత గారు మీరే చెప్పారు, ఫోరెన్సిక్ రిపోర్ట్ ఎక్కడి నుంచి తీసుకొస్తారు అదొక్కటి చెప్పండి. ఫోరెన్సిక్ రిపోర్ట్స్ వస్తాయి, అలాగే ఎలా వస్తాయి? బాడీ లేదు, బూడిద లేదు, ఫోరెన్సిక్ రిపోర్ట్ ఎక్కడి నుంచి తీసుకొస్తారు? ఒక్క నిమిషం అండి. స్టేషన్ లో ఉన్న ఏరేజ్ అయితే సీసీటీవీ ఫుటేజ్ అయితే లేదు, సీసీటీవీ ఫుటేజ్ కూడా లేదు. ఇప్పుడున్న టెక్నాలజీ ప్రకారం వాటిని రికవర్ చేసే అవసరం ఉందేమో, అలాంటి పరిస్థితులు వస్తాయేమో చెప్పలేము. అలాగే ఇప్పుడు నిందితులకి ఒకసారి విచారణలో ఏమీ తేలినప్పుడు నార్కో ఎనాలిసిస్ టెస్ట్ కూడా చేయడానికి గవర్నమెంట్ నుంచి పర్మిషన్ తీసుకుని చేస్తారు సార్. ఇప్పుడున్న టెక్నాలజీకి ఎక్కడ సాక్ష్యాలను మాయం చేసే అవకాశం ఉండదు. విచారణ జరుగుతుంది, విచారణ జరుగుతుండగానే ప్రభుత్వం వెనకేసుకొస్తుందని ఎట్లా అంటారండి మీరు? ప్రభుత్వం మీద ఎందుకు నిందలు వేస్తున్నారు? మీరేదో దగ్గరుండి చూసినట్టు ఎట్లా మాట్లాడతారు? మీరు దగ్గరుండి చూసారా? మీరు మాట్లాడారు కదా, అప్పుడు మీరు దగ్గరుండి చూసారా? మీరు అప్పుడు దగ్గరుండి చూస్తే వీళ్ళు కూడా దగ్గరుండి చూసి మాట్లాడుతున్నారు. విచారణలో ఏదైతే రిపోర్ట్లు బయటకు వస్తున్నాయో దాన్ని మాత్రమే మేము మాట్లాడుతున్నాం. వీళ్ళ కథలు అల్లట్లేదు. ఇప్పుడు పేరు నాన్నగారు అంటున్నారు విజయవాడ నయ్యం అని, మరి ఆయన దగ్గర ఉన్న ఆధారాలు లేవో సిట్టుకి ఇమ్మని చెప్పండి. ఎవరు కాదంటున్నారు? ఇప్పుడు మేము విచారణ చెయ్యమంటే తప్పు, సిఐ నాగరాజుని అరెస్ట్ చెయ్యకపోతే తప్పు, సిట్టు వేయకపోతే తప్పు. ఇవన్నీ చేసి పారదర్శకంగా విచారణ చేస్తామని మేము అంటుంటే మీరు ప్రభుత్వాన్ని ఎలా అంటారండి? ఏ ఆధారాలు ఉన్నాయి మీ దగ్గర ప్రభుత్వాన్ని అనడానికి? మేము విచారణ చేయట్లేదా? మీరు కావాలంటే హైకోర్టు సిట్టింగ్ జడ్జి తోటే విచారణ చేయిద్దాము, దానికి కూడా ప్రభుత్వం ఏమీ అడ్డు పెట్టట్లేదు కదా. ఇప్పుడు అన్నగారు చెప్పారు, ఆనంద్ సాగర్ గారు, ఇస్తుపోయే నిజాలు వస్తాయని. మేబీ ఏమొస్తాయో అంటే వారి దగ్గర ఉన్న రిపోర్ట్ ఏంటో, ఏం రావచ్చో, ఎవరు విస్తుపోతారో ఏం చెప్పగలం సార్? ఇప్పుడు ఈ రోజు ప్రభుత్వం మీద నిందలు వేస్తున్న వాళ్ళు విస్తుపోతారేమో, పేర్ని నాన్నగారు విస్తుపోతారేమో, అంబటి రాంబాబు గారు గొంతులో పచ్చి వెలక్కాయ పడుతుందేమో. ఇది జరిగిందా? మేము అనవసరంగా ప్రభుత్వం మీద లాగాలని చూసాం, కులాలు గొడవలు పెట్టాలని చూసాము, ప్రభుత్వం విచారణ చేయట్లేదని చూసాము, ప్రభుత్వం మీద నిందలు వేయాలని చూసాము. ఇవన్నీ మాకే రివర్స్ బ్యాక్ ఫైర్ అయినాయని విస్తుపోతారేమో. ఎవరు చెప్పగలం సార్? విచారణలో ఉండగా, కోర్టు పరిధిలో ఉండగా మీరు ఎలా కన్ఫైన్ చేసేస్తారు? ప్రభుత్వం మీద ఎలా నిందలు వేసేస్తారు మీరు? ప్రభుత్వం ఏమైనా విచారణ చేయట్లేదా? మేము సాక్ష్యాలని అన్ని రూపుమాపేస్తామా? మీ దగ్గర ఉన్న రిపోర్ట్ ఏంటి? మీ దగ్గర ఉన్న ఆధారాలు అవసరం లేదు, ఆల్రెడీ సాక్ష్యాలన్నీ మాయమైపోయినాయి. మీరు శ్రమ పడక్కర్లేదు, సాక్ష్యాలు లేవు. అంబటి రాంబాబు గారు కానీ, పేరు నాని గారి దగ్గర ఏమైనా ఆధారం ఉంటే ప్రభుత్వాన్ని సహకరించమని చెప్పండి సార్. విచారణ సభకి ఎవరు వద్దన్నారు సార్? కృష్ణాంజనేయులు గారు మాట్లాడతారు. ఒక్క నిమిషం శ్రీకాంత్, కృష్ణాంజనేయులు గారు మాట్లాడతారు. శ్రీకాంత్ మీ దగ్గరకు వస్తాను. కృష్ణాంజనేయులు గారు మాట్లాడతారు. వాసుదేవన్ గారు, ఇప్పుడు సుజాత గారు చెప్తున్నారు కదా, మేము హైకోర్టు సిట్టింగ్ జడ్జితో కూడా విచారణ జరిపిస్తామని. జనసేన పార్టీ అధికార ప్రతినిధిగా చెప్తే కుదరండి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అనౌన్స్ చేయాలి నిష్పక్షపాతంగా విచారణ జరగడానికి. రెండో అంశం సుజాత గారు మీరు ఆగండి, ఆయన మాట్లాడియండి, కాస్త మాట్లాడియండి. లాకప్ డెత్తులు జరగలేదా అని చెప్పేసి ఆయన అడుగుతున్నారు. లాకప్ డెత్తులు జరుగుతున్నాయి.
జరిగిన చోట ఏం చేస్తున్నారు అంటే కనీసంగా అతను ఏదో ఆత్మహత్య చేసుకున్నాడు, గురేసుకున్నాడు, లేదంటే పోలీస్ స్టేషన్ నుంచి దూకాడు, లేదంటే అతని ఆరోగ్యం బాగలేదంటే ఆసుపత్రికి తీసుకెళ్లాము తర్వాత చచ్చిపోయాడు, ఇలాంటి కనీసమైనటువంటి బాడీ నప్పు చెప్పే నాటకాలన్నా ఆడేవాళ్ళు. ఇది రేరెస్ట్ ఆఫ్ రేర్ కేస్. ఇది పూర్తిగా మనిషిని చంపేసి బూడిద కూడా లేకుండా, ఈ రోజున DNA టెస్ట్ అని చెప్తున్నారు కదా ఆవిడ, DNA టెస్ట్ చేయాలంటే బూడిదన్నా కావాలి, బూడిద కూడా లేకుండా కృష్ణానదిలో కలిపారు అనేటువంటిది. ఇంకేందంటే రేపొత్తే మాపొత్తే అంటే ఇప్పుడు మీరు వేసినటువంటి పోలీసు దర్యాప్తు చేసేటువంటి తీరంతా కూడా వాస్తవాలని ఆధారాలని సమూలంగా పాతి పెట్టేటువంటి విధంగా దర్యాప్తు జరుగుతుంది. ఇంకేం చూడాలి? ఇంకొక విషయము, నేను దీంట్లో వచ్చినటువంటి ఆరోపణలకు సంబంధించినటువంటి విషయాన్ని చెప్తున్నానండి. ఎవరున్నారు ఏంటి ఇలాంటి చాలా ఆరోపణలు వస్తున్నాయి. ఇప్పుడు సిట్టు దర్యాప్తులో 2 రోజులు మాత్రమే అతను పోలీస్ స్టేషన్ లో ఉన్నాడు, దానికి సంబంధించినటువంటి వ్యవహారం ఉందని SI గానే వాళ్ళు చెప్పారు. మరి మిగతా రోజుల్లో ఎక్కడ పెట్టారు అంటే ఒక లాడ్జ్ లో పెట్టారు, పలాన్ రూమ్ లో పెట్టారు, పలాన్ రూమ్ లో తీవ్రమైనటువంటి వేధింపులు గురి చేశారు, ఆ తర్వాత తీసుకెళ్లి చచ్చిపోయిన తర్వాత విజయవాడ బస్ స్టాండ్ లో పడేశారు, ఆ తర్వాత అనాథ సేవలు తగలబెట్టారు అని ఈ విషయాన్ని వారం రోజుల ముందే ఒక లాయరు జడా శ్రవణ్ కుమార్ అనేటువంటి వ్యక్తి రూమ్ నెంబర్లతో సహా డేటుతో సహా మొత్తం చెప్పాడు. చెప్పిన తర్వాత అది కూడా చేయలేనటువంటి పోలీసులు కనీసము అతని దగ్గర ఉండే సమాచారం తీసుకోమనంటే, లేదు అంటే అతను పిలిచి విచారించమనండి, లేదంటే మీ భాషలో అతని మీద కేసు అన్న పెట్టండి, లేకపోతే అతను చెప్తుంది తప్పంటే. ఇంకొక లాయరు రాజమండ్రికి సంబంధించినటువంటి లాయరు మేడా శ్రీనివాస్ తీవ్రమైన ఆరోపణ చేశాడండి. ఏం ఆరోపణ చేశాడంటే ఒక ఎంపీకి సంబంధించి ఎంపీని చంపటానికి సుపారీ తీసుకున్నటువంటి వ్యవహారంలో సాయి కృష్ణ ఇన్వాల్వ్ అయ్యాడు, అందుకనే అతను ఆ విధంగా లాకప్ డెత్ అయ్యాడు అనేటువంటి విషయాన్ని అతను ప్రెస్ మీట్ పెట్టి చెప్పాడు. మరి అతను రాష్ట్రంలో ఉన్నాడు మేడా శ్రీనివాస్. అసలు ఈ ఎంపీ ఎవరు? ఈ ఎంపీ అధికార పార్టీ ఎంపీని చంపడానికి ప్రయత్నం చేశారా, లేక ప్రతిపక్ష పార్టీ ఎంపీని చంపడానికి ప్రయత్నం చేశారా, లేక పక్క రాష్ట్రానికి సంబంధించిన ఎంపీని చంపడానికి తన దగ్గర ఇతరకు సుపారీ ఇచ్చారా? అసలు దీని వ్యవహారం ఏంటి? దీని వెనకాల ఏమన్నా రాజకీయ పరమైనటువంటి అంశాలు ఉన్నాయా అనే బలమైనటువంటి వాదనలు వస్తున్నాయి. మరి మేడా శ్రీనివాస్ దగ్గర సమాచారం తీసుకోండి, లేదంటే మేడా శ్రీనివాస్ అసత్యమైన ప్రచారం చేస్తున్నాడు అడ్వకేట్ అంటే ఆయన మీద కేసు పెట్టండి, సమాచారం తెచ్చుకోండి. ఇంతే తప్ప ఈ విషయంలో వాస్తవాలు రావాలి అని అంటే నేను అక్కడ చెప్తున్నాను. ఆనంద్ సాగర్ గారి సుజాత గారి ఆనంద్ సాగర్ గారు చెప్పేటువంటి విషయాలు మీరు పార్టీలో ఉన్నారు కాబట్టి పార్టీని కాపాడేటువంటి ప్రయత్నం, పార్టీ వాదన చెప్పేటువంటి ప్రయత్నం చేయటంలో నేను కాదని లేను, కానీ అందరూ కలిసి కూటమి ప్రభుత్వాన్ని నిట్ట నిలువున ఊబిలో ముంచేటటువంటి ప్రయత్నం ఈ రోజున ముఖ్యమంత్రి దగ్గర నుంచి హోంమంత్రి దగ్గర నుంచి ఈ అధికార ప్రతినిధుల వరకు అందరూ చేసుకుంటున్నారు. మీ స్వయంకృత అపరాధం ఇది, మిమ్మల్ని ఎవరూ కాపాడలేరు అనేటువంటి మాత్రం నేను చెప్పను. శ్రీకాంత్ గారు, వాసుదేవన్ గారు, ఇంతకు ముందు ఆనంద్ సాగర్ గారి వొకాబులరీ బాగుంటే మీరు ఆయన కూర్చొని మాట్లాడుకోండి. ఆయన చెప్పే సోది మేము వినడానికి, మాట్లాడుకోవటం ఉండదు, మిమ్మల్ని కూడా పిలిచే మాట్లాడతాం. వినండి సార్, సరే వినండి సార్, నేను చెప్తాను. చంద్రబాబు నాయుడు గారు ఆనంద్ సాగర్ గారు ఎట్లున్నారంటే యథా రాజా తదా ప్రజ. గతంలో చంద్రబాబు నాయుడు గారు పుష్కరాల్లో 40 మంది చనిపోతే ఏం పూరిలో చనిపోతా, అక్కడ పోరా ఇక్కడ పోరా అన్నాడు. ఈయన కూడా ఎంత అవమానకరంగా మాట్లాడుతున్నారండి. మనిషి పోతే అంటే ఒక స్టైల్ అంట, అదొక స్టైల్ అంట, ఇదొక స్టైల్ అంట. ఏమంటే ఆనంద్ సాగర్ గారు కొంచెమన్నా ఉండాలి కదా. చంద్రబాబు నాయుడు గారు అంట చిత్తశుద్ధి అంట, నిజాయితీ అంట. అంటే 40 రోజుల్లో స్పందిస్తే అది స్పందన, అది సిగ్గుండాలి కదా కొంచెమన్నా. 40 రోజులకు స్పందన, జగన్మోహన్ రెడ్డి పోయిన తర్వాత స్పందన. ఏంటి సార్ ఇది? ఇట్లాంటివన్నీ మాట్లాడితే నిజంగా ప్రజలు నవ్వుతారు సార్. మీ నాయకులు చేసినటువంటిది మొలకాలమూరులో నకిలీ మద్యం కేసు సిట్టేశారు ఆ రోజు. ఈ రోజు వరకు ఏమైంది నేను అడుగుతున్నా. చాలా పారదర్శకమంట. ఎందుకు సార్ ఇట్లాంటివంతా కల్లిపల్లి కథలు, కాకమ్మ కథలు చెప్పి ఇప్పుడు వసుదేవన్ గారిని వొకాబులరీతో బాగా ఇది చేసినట్టు ప్రజలను కూడా ఎందుకు సార్ మభ్య పెడతారు? తప్పు. ఆమె ఇంకా ఏం చేయాలా? కృష్ణా నదికి DNA చేయాలా? సుజాత గారు చెప్పినట్టు చేస్తే కృష్ణా నదికి చేయాలి DNA టెస్ట్. ఏంటి సార్ ఇది? నిజంగా చాలా బాధాకరమైన విషయము. మీరు మారరు. మీ ప్రభుత్వము ఇంతకుముందు వసుదేవన్ గారు చెప్పినట్టు ఒకటికి రావడం ఖాయం. ఇటువంటివి చేస్తూనే ఉండండి. ప్రజలు ఎక్కడ తొక్కుతారో తుంగలో తొక్కి మిమ్మల్ని తీసి ఆరేస్తారు బయట. ప్రభుత్వం నడిపే విధానం కాదు. ప్రజలను ఊపిపోతకొస్తున్నారు, ప్రజలను మభ్య పెడుతున్నారు, ప్రజలను మసిబుచ్చి మారేడుకాయ చేస్తున్నారు. ఏంటంటే మీరు చేసేది?
ఇన్ని అరాచకాల, ఇన్ని అక్రమాల, కొంచెమన్నా ఉండాలి కదా. సరే, ఫైనల్ గా ఏమబ్బా? అసలు అన్ని సరే, ఏమైనా సరే, వైసీపీ ఆవేదన. మనిషి శ్రీకాంత్ లేకుండా చేయడం అంటే శ్రీకాంత్ గారు ఇది సమయం దేనికైనా అయిపోతుంది. సమర్థులోనే తెలిసిపోతాం. శ్రీకాంత్ గారు టైం అయిపోతుంది, మీ ఆవేదన అర్థం చేసుకున్నాం. ఫైనల్గా ఒక సబ్మిషన్ అండి వైసీపీకి. కాదంబరి జత్వాని అని ఒక ఆవిడ పాపం బాంబే నుంచి తీసుకొచ్చారు, మీ అప్పటి ఎడిషనల్ డీజీపీ ఇంటెలిజెన్స్ తీసుకొచ్చి వారి ఆధ్వర్యంలో కాంతిలాల్ రాణా, విశాల్ గున్ని వీళ్ళందరూ తీసుకొచ్చి ఆమెని ఇబ్బంది పెట్టారు. ఆవిడ వచ్చింది, తర్వాత కేసు వేసింది. మీ జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళి ఒక భరోసా యాత్ర చేసి, ఒక పరామర్శ చేసి ఆమెను ఓదారుస్తారా? ఓదార్పు యాత్ర అనుకుంటా మీరు చేస్తారా? ఓదారుస్తారా? అలాగే మీ ప్రభుత్వ హయాంలో జరిగిన ఇలాంటి ఈ హత్యలు, లేకపోతే టార్చర్ కేసులో ఇప్పుడు అబ్దుల్ సలాం కుటుంబం వెళ్ళి పరామర్శిస్తారా? చెయ్యండి. ఎలాగో ఇప్పుడు మీకు వాళ్ళు అడుగుతున్నారు ఎప్పటి నుంచో, మీరు వెళ్తారా? మీరు వెళ్ళి చేస్తారా? జగన్మోహన్ రెడ్డి గారు నేను చెప్పేది అమ్మాయి దగ్గరికి వెళ్ళి అమ్మ తప్పైపోయిందమ్మా, ఎవరు చూస్తారు కాదంబరి జత్వాని తప్పైపోయింది తల్లి, తప్పైపోయింది తల్లి, మీకు ఇట్లా చేయడం వల్ల మేము 11కి దిగామని వెళ్ళి మాట్లాడతారు ఆవిడ దగ్గరికి వెళ్ళి? ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే సార్, చట్టానికి చుట్టాలు ఎవరు కాదు అని మేము ప్రభుత్వ అధికారులకు ఫుల్ ఫ్రీడమ్ ఇచ్చాం. వీళ్ళ మాదిరి ప్రభుత్వ పెద్దలు చేసి, అధికారులు చేసి, దాన్ని మభ్యపెట్టి, దాన్ని మసిపూసి మారేడుకాయ చేసి, దాన్ని మేమంతా కూడా ఇట్లా అనుకోలేదు, చేయలేదు. ఏదైనా సరే ఆ రోజు చంద్రబాబు నాయుడు గారిని ఓటు ఏదో కేసులో మన స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ లో ఇరికిచ్చారని చెప్పి తీసుకొని వచ్చి అదే పనిగా దాన్ని ఇంతకుముందు చెప్పాను కదా, సిట్టు పోలీసులతో అధికారులు చేసినట్ట ఆయన మన పిఎస్ఆర్ ఆంజనేయులు గారిని అక్రమ అరెస్ట్ చేసి నిర్బంధించారు. అప్పుడు చేసినది శ్రీకాంత్ గారు, సుజాత గారు, మోక ఆనంద్ సాగర్ గారు అండ్ కృష్ణాంజనేయులు గారు అందరికీ ధన్యవాదాలు. సో ప్రభుత్వం ఏంటంటే సిట్ ఆధ్వర్యంలో జరిగిన ఇన్వెస్టిగేషన్లో, ప్రిలిమినరీ ఇన్వెస్టిగేషన్లో ఎస్ఐ గారు కన్ఫెస్ చేశారు, ఆ స్టేషన్ ఎస్ఐ సాయికృష్ణ బాడీని మేము చూసాము అని చెప్పేసి. సో అతని మరణం అన్ని పోలీసులు ధృవీకరించారు. సిట్ అసలు ఏం పని చేయట్లేదు అనే మాట అనొద్దు ఎవరు కూడా, ఎంతో కొంత పని చేసింది కాబట్టి ఇది వచ్చింది. అయితే కృష్ణాంజనేయులు గారు రైజ్డ్ ఎ వ్యాలిడ్ పాయింట్. సుప్రీంకోర్టు ఇట్లాంటి సందర్భాల్లో లోగడిచ్చిన మార్గదర్శకాలు కానీ ఆదేశాలు కానీ వాటిని బట్టి ఇది జ్యుడిషియల్ ఎంక్వైరీ చేయండి అని అడుగుతున్నారు. అది చేస్తేనే, లేకపోతే పోలీసులు 2-3 డిపార్ట్మెంట్లు కలిసి ఎంక్వైరీలు చేసుకొని ఒకరికొకళ్ళు ప్రశంసాపత్రాలు ఇచ్చుకొని దీన్ని హషప్ చేసే ప్రయత్నం జరుగుతుంది అనేది చాలామందికి అనుమానం. ఇంతకుముందు అలాంటివి నిజం కూడా ఉన్నాయి. సో ఇది జ్యుడిషియల్ ఎంక్వైరీకి ప్రభుత్వం ఆదేశిస్తుంది అనేది మనం కూడా నమ్మాలి అండ్ అడుగుతున్నారు. బట్ ప్రభుత్వం ఏమీ చేయట్లేదు. స్పందన అనే మాటకు వచ్చేప్పుడు 40 రోజుల తర్వాత స్పందన ఏంటి అని అడుగుతున్నారు శ్రీకాంత్ గారు. మన దగ్గర అది కూడా లేదుగా, అసలు మన ఆయంలో ఏం లేవుగా, అసలు ఒక వన్ సైడే మనం చేస్తే జనం చూడటమే.